guys, welcome to Learning Mitra. This is Jawarnath. Today I want to speak about the intellectual property rights. సో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ సింప్లీ ఐపీఆర్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక వస్తువుని క్రియేట్ చేశాడు అనుకుందాం. ఆ క్రియేట్ చేసిన వస్తువు పైన అతనికి కంప్లీట్ పవర్ అండ్ అథారిటీ అనేది ఉంటుంది. అండ్ అతనికి అన్ని రైట్స్ అనేవి ఉంటాయి ఆ వస్తువు పైన. ఆ రైట్స్నే మనము ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాము. సో ఈ రైట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ క్రియేటర్కి ఒక ఎక్స్క్లూజివ్ పవర్ అనేది ఇస్తుంటుంది. సో ఆ రైట్స్ తోటి హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. హీ కెన్ ప్రొడ్యూస్, హీ కెన్ మ్యానుఫ్యాక్చర్, హీ కెన్ సేల్, ఏమైనా చేసుకోవచ్చు తన వస్తువు పైన, తను చేసిన క్రియేషన్ పైన ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఈ ఐపీఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ టైం ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే డ్యూరింగ్ ద ప్యారిస్ కన్వెన్షన్ ఆఫ్ 1883 అండ్ బెర్న్ కన్వెన్షన్ ఆఫ్ 1886. అండ్ ఈ ఐపీఆర్స్ అనేవి 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటంటే ట్రేడ్ మార్క్, పేటెంట్, కాపీరైట్, జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. సో ఈ ఒక్కో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ మార్క్. ఈ ట్రేడ్ మార్క్ని నేను ఒక ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తాను. మిస్టర్ ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్ అండ్ అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన పేపర్ వర్క్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ని అంతా కంప్లీట్ చేశాడు. బట్ 2 థింగ్స్ మాత్రం మిగిలిపోయినాయి. అవేంటంటే ఆ కంపెనీకి ఒక నేమ్ అనేది పెట్టాలి అండ్ ఒక లోగోని సెట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ హీఈస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద స్టీవ్ జాబ్స్. సో తన మీద అభిమానంతో ఈ యాపిల్ లోగోని తన సాఫ్ట్వేర్ కంపెనీకి పెట్టుకున్నాడు. అండ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్కి అతని పైన అండ్ అతని కంపెనీ పైన ఈ ట్రేడ్ మార్క్ ఛార్జెస్ అనేవి పడ్డాయి. సో ఈ ట్రేడ్ మార్క్ ఛార్జెస్ అనేవి ఎందుకు పడ్డాయి? బికాస్ యాపిల్ లోగో అనేది ట్రేడ్ మార్క్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంది. అంటే ఈ ట్రేడ్ మార్క్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అండ్ ఇట్ గివ్స్ రికగ్నిషన్ టు ద లోగోస్, నేమ్స్, స్లోగన్స్ అండ్ షేప్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి ఎందుకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ క్రియేట్స్ బ్రాండ్ వాల్యూ. అంటే మనందరికి తెలుసు యాపిల్ కంపెనీ అనేది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో యాపిల్ అనేది ఒక పెద్ద బ్రాండ్. సో ఆ బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళు ఏమైనా గూడ్స్ ప్రొడ్యూస్ చేశారంటే దానివల్ల యాపిల్ కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది పాడవుతుంది. సో అలా జరగకుండా ఉండడానికి ఈ ట్రేడ్ మార్క్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ మెంబర్స్ లైక్ మన మిస్టర్ ఎక్స్ యూజ్ చేసినట్టు వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడానికి. అండ్ ఈ ట్రేడ్ మార్క్ యొక్క టెన్యూర్ వచ్చేసి 10 years. సో ఫర్ ఎవ్రీ 10 years ప్రతి కంపెనీ తన ట్రేడ్ మార్క్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పేటెంట్. ఇదేంటంటే ఇట్ గివ్స్ రికగ్నిషన్ టు ద హ్యూమన్ ఇన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ వై అని ఒక పర్సన్ అన్నాడు. అతను కరోనా వైరస్ క్యూర్ కోసం ఒక ఫార్ములాని కనిపెట్టాడు. సో ఆ ఫార్ములా పైన కంప్లీట్ పవర్ అండ్ అథారిటీ అన్నీ ఆ మిస్టర్ వై చేతిలోనే ఉంటాయి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. సో 20 years వరకు ఆ ఫార్ములాని ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేయాలన్నా, వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, దాన్ని మార్కెట్ చేయాలని కంపల్సరీ మిస్టర్ వై యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ 20 years ఈ పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో 20 years తర్వాత వేరే ఎవరైనా ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద మిస్టర్ వై. సో ఇక్కడ ఫార్ములానే కాదు, ఏ ఇన్వెన్షన్ అయినా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పేటెంట్ అనేది ఓన్లీ ఇన్వెన్షన్స్కి మాత్రమే అప్లై అవుతుంది, డిస్కవరీస్కి మాత్రం అప్లై అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీరైట్. ఈ కాపీరైట్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తాను. ఇదేంటంటే మిస్టర్ జెడ్ అని ఒక పర్సన్ అన్నాడు. అతను ఒక షార్ట్ ఫిలింని ప్రొడ్యూస్ చేశాడు. షార్ట్ ఫిలిం నేమ్ ఏంటంటే హైదరాబాద్ స్వాగ్. సో ఆ షార్ట్ ఫిలిం కోసం తను టైగర్ జిందా హే మూవీలోంచి స్వాగ్ సే స్వాగత్ అనే సాంగ్ని తీసుకుని తన షార్ట్ ఫిలింలో పెట్టుకున్నాడు. సో ఆఫ్టర్ ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన వెంటనే అతని షార్ట్ ఫిలిం పైన ఈ కాపీరైట్ ఛార్జెస్ అనేవి పడ్డాయి. ఎందుకంటే స్వాగ్ సే స్వాగత్ అనే సాంగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద కాపీరైట్. సో ఈ కాపీరైట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ రికగ్నిషన్ ఆర్ ప్రొటెక్షన్ టు ద ఫాలోయింగ్ లైక్ లిటరరీ వర్క్స్, ఫిలిమ్స్, డ్రామాస్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్స్, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వీటన్నిటికీ అఫీషియల్గా రికగ్నిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ వీటన్నిటిపైన కంప్లీట్ అథారిటీ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఓనర్కి ఉంటుంది. ఇక్కడ ఓనర్ ఇన్ ద సెన్స్ లిటరరీ వర్క్ ఏమో ఆథర్, ఫిలిమ్స్కి ఏమో స్క్రిప్ట్ రైటర్, డ్రామాస్కి ఏమో స్క్రిప్ట్ రైటర్, మ్యూజిక్ ఏమో లిరిసిస్ట్, ఆర్ట్ వర్క్ ఏమో పెయింటర్. ఇలా వీటన్నిటిపైన కంప్లీట్ అథారిటీ ఓనర్స్కి మాత్రమే ఉంటుంది. సో వాటన్నిటిని మనం ఏమైనా చేయాలన్నా, లైక్ ప్రొడ్యూస్ చేయాలన్నా, అడాప్ట్ చేయాలన్నా, పబ్లిష్ చేయాలన్నా, ట్రాన్స్లేట్ చేయాలన్నా, అలా ఏం చేయాలన్నా కంపల్సరీ ఓనర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకుంటూ ఉండాలి.
అండ్ ఈ కాపీరైట్ యొక్క టెన్యూర్ అనేది లైఫ్ టైమ్ ఆఫ్ ద ఓనర్, అంటే ఓనర్ బ్రతుకున్నంత వరకు, అండ్ ప్లస్ 60 years, అంటే ఓనర్ చనిపోయిన 60 years వరకు. ఈ పీరియడ్ మొత్తం కంప్లీట్ అథారిటీ ఆ ఓనర్కి మాత్రం ఉంటుంది. సో వితౌట్ ద పర్మిషన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దీన్ని మనం కాపీరైట్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాగ్. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ ఎక్స్ అని ఒక లోకల్ టీ బిజినెస్ మ్యాన్ అని ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే లోకల్గా టీ అనేది సెల్ చేస్తుంటాడు. కాకపోతే డార్జిలింగ్ టీ పేరు మీద టీ అనేది సెల్ చేస్తూ ఉంటాడు. బట్ ఫ్యూ డేస్ తర్వాత కొంతమందికి తెలుస్తుంది అతను డార్జిలింగ్ టీ సెల్ చేయట్లేదు, లోకల్గా దొరికే టీనే సెల్ చేస్తున్నాడని. సో అతని పైన ఛార్జెస్ అనేవి ఫైల్ చేస్తారు. సో ఛార్జెస్ ఫైల్ అవ్వడం వలన అతను 50,000 పెనాల్టీ అనేది కట్టాల్సి వస్తుంది. ఈ పెనాల్టీ అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఈ మిస్టర్ ఎక్స్ అనేవాడు రియలైజ్ అవుతాడు, నేను అంతా చేసింది బిజినెస్ కోసమే, నా ప్రాఫిట్స్ కోసమే చేశాను, కాకపోతే నేను చేసిన తప్పు ఏంటని. బికాస్ డార్జిలింగ్ టీ హ్యాస్ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. అంటే ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ రికగ్నిషన్ టు ద పర్టికులర్ ఐటమ్ దట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ రీజన్. అంటే ఒక రీజన్లో దొరికే ఒక ఐటెంకి రికగ్నిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఆ రీజన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ నేమ్ మీద బిజినెస్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఎందుకు అంత అవసరం? బికాస్ ఈ ఏదైతే ప్రోడక్ట్స్కి ఈ జిఐ ట్యాగ్ అనేది ఉంటుందో, ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఉంటుందో, దానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో బూస్ట్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. సో దిస్ అబౌట్ geographical indicator tag. And finally, what is the need of intellectual property rights? అసలు ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎందుకు అవసరము? మెయిన్లీ ఇట్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్, అంటే కొత్త క్రియేషన్స్ కోసము ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా వైరస్ కోసం చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి, బట్ అందులో ఒక కంపెనీ సక్సీడ్ అయింది అనుకుందాం. అండ్ ఆ ఫార్ములాని ఆ కంపెనీ పేటెంట్ చేసింది. సో అదర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయకుండా వేరే క్యూర్ లేని డిసీజెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఈ రిసోర్సెస్ అన్నిటిని వాటిపైకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దానివల్ల రిసోర్సెస్ అనేవి సేవ్ అవుతూ ఉంటాయి అండ్ కొత్త మెడిసిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఉండే ఒక ప్రోడక్ట్కి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది వచ్చింది. సో రావడం వల్ల ఆ ఏరియాలో ఉండే ఆ ప్రోడక్ట్కి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ క్రియేటర్స్. ఇదేంటంటే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని, వాళ్ళ యొక్క ఎఫర్ట్ని సేవ్ చేస్తూ ఉంటుంది. అంటే వేరే థర్డ్ పార్టీ మెంబర్స్ దాన్ని యూజ్ చేసుకోకుండా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఏం చేస్తాయంటే వాళ్ళ ఎఫర్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లర్నింగ్ మిత్ర. థ్యాంక్ యూ.